దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము విన్నారు కదా మీరు. ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువు నేర్పిన ప్రార్థనలోని క్షమాగుణం గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో ప్రేమ గురించి ఎంత విలువ ఇవ్వబడిందో, క్షమించుట కూడా అంతే విలువ కలిగి ఉంది. క్షమించడము పరిశుద్ధ గ్రంథములో అనేకులు పాటించినట్లు పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకుంటున్నాము. మనము ఆ విషయాన్ని ధ్యానించుకునే ముందు క్లుప్తముగా గొప్పగా క్షమించిన వారిని కొందరిని మనము గుర్తు చేసుకుని దేవుని మహిమపరచుదాము. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు అతని సహోదరుడైన ఏశావును మోసగించి అతని ఆశీర్వాదాలన్నిటినీ దొంగిలించినట్లు పెద్దవాడైన ఏశావు ఎరిగి ఉన్నను, కొన్ని సంవత్సరముల తర్వాత వారిద్దరూ ఒక చోట కలుసుకున్నప్పుడు ఏశావు తనను చంపుతాడేమోనని యాకోబు భయపడుచుండగా, విన్నారా, యాకోబు చేసినటువంటి ఆ చెడ్డ పనికి భయపడిపోయాడు. ఏశావు కనిపించగానే కొన్ని సంవత్సరాల తర్వాత విషయం ఇంకా ఇది. యాకోబు ఏశావును చూచి భయపడుచుండగా ఏశావు తన చెయ్యి చాపి యాకోబును ప్రేమతో తన దగ్గరకు తీసుకున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అలాగే యోసేపుకు ద్రోహము చేసిన తన అన్నలను క్షమించాడు కదా. యోబు తనను హింసించిన తన స్నేహితులను కూడా క్షమించాడు. హోషేయ దగ్గరికి వచ్చేసరికి హోషేయ ప్రవక్త తనకు ద్రోహము చేసిన తన భార్యను క్షమించాడు. ఇంకను తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని తన తండ్రి క్షమించలేదా? క్షమించాడు. అలాగే స్తెఫను తనకు మరణశిక్ష వేసిన వారిని కూడా క్షమించాడు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఆదిమ క్రైస్తవులు తార్సువాడైన సౌలుచే హింసింపబడినను వారంతా సౌలును క్షమించారు. క్షమాపణను నేర్పిన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ పాపములకు విమోచన అనుగ్రహించుటకు తానే శిలువపై రక్తము చిందించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము కదా. ఎంత భయంకరమైన విషయం ఇది. ఏకంగా మన పాపముల కొరకు ఎంత ప్రేమ, మన పాపములు క్షమించటానికి తను శిలువపై రక్తాన్ని చిందించాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనలో మనకు విరోధముగా ఉన్నవారిని ప్రేమగల హృదయులై ప్రభు మనలను క్షమించిన ప్రకారము మనము ఒకరినొకరు క్షమించుకోవాలని పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయం 32లో సంఘాన్ని కోరినట్లు వ్రాయబడి ఉన్నది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచిగా క్షమించే మనుషులముగా ఉండుటకై ప్రభువుకు ప్రార్థన చేసి ఆ గొప్ప తలాంతును పొందుకొని దేవుని దీవెనలు కూడా మనము సొంతము చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము దేవా మేము ధ్యానించుకుంటానికి ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన.
నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మాకు క్షమించే గుణాన్ని మాకు నాయన అనుగ్రహించయ్యా. సాతానుడి యొక్క శోధనలో మేము పడిపోకుండా, ఇదిగో తండ్రి, నీ ప్రేమగల తండ్రి, నీ హస్తాన్ని మాపై ఉంచి మాకు క్షమాగుణము మాలో నిలకడగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.